ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత చాలా రోజుల తర్వాత నేనైతే కాలేజీకి అయితే వెళ్తున్నాను. సో ఈ రోజైతే కొద్దిగా ఎర్లీగా వెళ్ళడం వల్ల నేనైతే కొద్దిగా వ్లాగ్ అయితే రికార్డ్ చేసుకోగలుగుతున్నాను. మొత్తం మా సార్స్ని వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయను. జస్ట్ మా ల్యాబ్స్ మా హాస్టల్ చూపిస్తాను. హాస్టల్ అయితే ఒక మా ఘోరంగా ఉంటుంది. లేపులు అయితే పర్లేదు, డేగా బాగానే ఉంటాయి. సో ఇది ఈరోజు మా హాస్టల్ నుంచి చూపిస్తాను. చాలా బాగుంటుంది. కాలేజ్ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారు తప్పనిసరిగా. కాలేజ్ ఎక్కడైనా అదే కష్టమే చెప్పడం. కాకపోతే ఈ మధ్య నేను కొద్దిగా కొన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అనమాట. క్లీనింగ్ ప్రోగ్రామ్స్ అంటే నేను మొత్తం క్లీనింగ్ చేసాను. సో క్లీనింగ్ పై ప్రతి ఒక్కరికి అవేర్నెస్ రావాలన్నమాట. ఇప్పుడే బస్ స్టాండ్లో చూశాను. అది పబ్లిక్ ప్రాపర్టీపై మొత్తం పబ్లికే చూసుకోవాలి. కాకపోతే పబ్లిక్ తినేసి ఏదైనా డ్రింక్ బాటిల్ తాగేసి అక్కడే పడేస్తున్నారు. కానీ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అది పక్కన పడేసి చిత్త కాల్చేద్దామన్న ఇది లేదు. ప్రతి ఒక్కరు తినేసి చిప్స్ ప్యాకెట్ అయినా డ్రింక్ బాటిల్ అయినా తినేసి పడేయడమే, కానీ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నది లేదు. అది ఎంతకైనా గవర్నమెంట్ పబ్లిక్ ప్రాపర్టీ, బట్ అందులో మనము పబ్లికే కదా, మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఒక పబ్లిక్ ప్రాపర్టీ అనే కాదు, ఏదైనా వ్యూ పాయింట్కి వెళ్ళినా, ఏదైనా కనీసం టెంపుల్కి వెళ్ళినా టెంపుల్ చుట్టుపక్కల కూడా మొత్తం చెప్తే కాల్చిస్తారంటే కాల్చారు, అలా ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మా కాలేజ్ బ్లాగ్ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మా కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. పెద్ద చెట్టు ఉంటుంది, దాని కింద బోర్డు ఉంటుంది, ఇలా రోడ్డు ఉంటుంది, ఇలా పోవడమే. లోనకి వెళ్ళి చూపిస్తాను. కాలేజ్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ RIT చింతపల్లి బాగుంటుంది. మొత్తం చూపిస్తా. బ్లాగ్ కదా, మొత్తం చూపిస్తా. కాలేజ్ లోపలికి అయితే నేను వచ్చాను. కాలేజ్ అయితే పెద్ద హడావిడిగా ఏముండదు. ఇక్కడ చూస్తే ఇది హాస్టల్, ఇవి ట్రేడ్ ల్యాబ్స్ అనమాట. పెద్ద పెద్ద ల్యాబ్లు ఉంటాయి. ల్యాబ్లు అయితే చాలా బాగుంటాయి. అటుపక్క బిల్డింగ్ ఉంటుంది, అది కూడా పెద్దగా చాలా చూపించడం. ఒకసారి మా ల్యాబ్ అయితే మీకు చూపిస్తాను. మొత్తం లేబుల్కి అయితే వచ్చాం. 0.52 లేబుల్ అయితే చూపిస్తాను. ఇది వచ్చి ఎలక్ట్రిషియన్ ల్యాబ్. ఇది వచ్చేసి ఫిట్టర్ అండ్ వెల్డర్స్ ఉంటారు అనమాట. ఇప్పుడైతే ల్యాబ్కి వచ్చాను. ల్యాబ్ అయితే మొత్తం చీకటిగా ఉంది, చూసుకోవచ్చు. అదే ప్రిన్సిపల్ రూమ్. ఇది మా డ్రైవింగ్ వెహికల్ అనమాట. ఇవి మా ఇన్స్ట్రుమెంట్స్. విండోస్ అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడే మన ట్రేడ్ అయితే తీసారు. సో విండోస్ అయితే మనం తీసుకోవాలి. అబ్బా. సో మీకైతే మా కాలేజ్ బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ అయితే చిన్న ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. ఆ ప్రోగ్రామ్ మీకైతే చూపిస్తాను. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్. వీరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.